హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ప్రసాదం పులిహోర. గుళ్ళో ఎంతో నియమనిష్టలతో చేసే ఈ ప్రసాదం పులిహోరని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక కళాయి పెట్టేసుకొని ఇందులో పచ్చిశనగపప్పు ఒక 3 టీ స్పూన్లు, మినపగుళ్ళు వచ్చి ఒక 3 టీ స్పూన్లు రెండు కలిపి వేసానండి నేను. అలాగే మెంతులు వచ్చేసి ఒక 10 మెంతుల వరకు వేసుకోవాలి. ఆవాలు వచ్చి ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకొని, మిరియాలు వచ్చేసి ఒక 10 మిరియాల వరకు వేసుకొని ఇలా దోరగా వేయించుకోండి. మీరు విడివిడిగా అయినా వేసుకోవచ్చు. పచ్చిశనగపప్పు అలాగే మినపగుళ్ళు అనేవి నేను కలిపి వేసాను. ఇప్పుడు ఇలా దోరగా వేగిన తర్వాత ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కళాయిలో ఆయిల్ వచ్చేసి ఒక 3 టీ స్పూన్ల వరకు వేసుకోండి. ఇలా వేసి ఆయిల్ బాగా కాగనివ్వండి. ఇందులోనే ఒక కప్పు వరకు పల్లీలు, ఒక పావు కప్పు వరకు పోపు దినుసులు వేసుకోండి. ఇందులోనే మిరియాలు వచ్చేసి ఒక 5-6 వరకు వేసుకోండి. ఆల్రెడీ మనం మిక్సీ పట్టేటప్పుడు మిరియాలు అనేది యాడ్ చేసి దోరగా వేయించి పట్టామండి. ఈ ప్రసాదం పులిహోరకి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మిరియాలు అనమాట. ఇవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిర్చిని ఒక 4 కట్ చేసుకోవాలి. అల్లం తరుగు వచ్చేసి ఒక పావు కప్పు వరకు వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి వచ్చేసి ఇలా పొడవుగా చీల్చుకొని వేసుకోవాలి. వీటన్నిటిని కూడా బాగా దోరగా వేయించుకోండి. ఇందులోనే కరివేపాకు వచ్చేసి ఒక పావు కప్పు వరకు వేసేయండి. ఇలా వేసేసి బాగా కలుపుకొని దోరగా వేయించేయండి. ఈ కరివేపాకు, ఈ పచ్చిమిర్చి పోపు మొత్తం కూడా దోరగా వేగిపోవాలన్నమాట. ఇలా వేగిన తర్వాత ఇందులో పసుపు వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి. అలాగే మనం ముందు పౌడర్ చేసి పక్కన పెట్టుకున్న ఈ పౌడర్ను కూడా ఇందులో వేసేయండి. ఇలా వేసేసి బాగా కలిపేయండి. మన టెంపుల్స్లో సీక్రెట్ పౌడర్ వాడతారని చెప్పాం కదండి, ఇదేనండి పులిహోరకు వాడే మెయిన్ సీక్రెట్ పౌడర్. ఇలా పౌడర్ చేసి వేసి ఒక 5 నిమిషాలు ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసి దోరగా వేయించారంటే అందులో ఉన్న ఫ్లేవర్ మొత్తం కూడా ఈ పోపు బట్టి ప్రసాదం పులిహోర అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇలా దోరగా వేగిపోయిన తర్వాత దింపేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు అరకిలో రైస్ తీసుకొని ఇలా పొడి పొడిగా ఉండి పక్కన పెట్టానండి. మనకి గుజ్జు అవ్వుకోకుండా రైస్ అనేది చాలా జాగ్రత్తగా పొద్దున మీదే వార్చుకోవాలి. ఇంకండి పోపు మొత్తాన్ని కూడా ఇప్పుడు రైస్ మీద వేసేసుకుందాం. ఇలా వేసేసి ఈ పోపు చల్లారే లోపల ముందుగానే నేను ఒక 100 గ్రాముల వరకు చింతపండు అనేది తీసుకొని నానబెట్టానండి. ఈ అరకిలో రైస్కి వచ్చేసి 100 గ్రాముల చింతపండు రసం అనేది పడుతుందా అని మీకు డౌట్ రావచ్చు, కానీ పట్టదు. కాకపోతే ఏంటంటే మనకి 50 గ్రామ్స్ వరకు రసం అనేది పడుతుంది. ఇంకొంచెం ఎక్కువ నానబెట్టుకొని ఇలా రసం తీసుకొని ఉంచుకుంటే ఒకవేళ సరిపోకపోతే అప్పటికప్పుడు కలుపుకోవచ్చు. అందుకనే చింతపండు అనేది కొంచెం ఎక్కువగా నానబెట్టాను అనమాట. ఇలా రసం తీసేసి కళాయిలో వేసేసుకున్న తర్వాత చిక్కటి రసాన్ని ఇందులో పసుపు వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. అలాగే గల్లుప్పు వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. మీ దగ్గర గల్లుప్పు లేకపోతే సాల్ట్ అయినా వాడుకోవచ్చు. ఇలా ఒకసారి కలిపేసుకొని ఈ చిక్కటి రసం మొత్తం కూడా దగ్గరికి వచ్చేసే వరకు కూడా కుక్ చేసుకోవాలి. చూడండి ఎలా చిక్కగా వచ్చేసిందో. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి ఇంకొంచెం కుక్ అవనివ్వాలండి. ఇంకొంచెం దగ్గరకు వస్తే మనకి చింతపండు రసం అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఇదిగోండి, చూసారా, చాలా వరకు మనకి చింతపండు రసం అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దింపేసి చల్లారి పెట్టుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న రైస్ అనేది పక్కన పెట్టేసుకుని పోపు కూడా వేసాం కదండి. ఈ పోపు మొత్తం కూడా రైస్లో కలిసిపోయేటట్టు మొత్తం కూడా ఇలా గరిటె పెట్టి కలిపేయండి. ఒకవేళ హీట్ పట్టుకునేంతలో ఉంటే చేయి పెట్టేసి చక్కగా కలపండి. మనకి అప్పుడు ఈవెన్గా మొత్తం కూడా ఈ పోపు అనేది ఈ రైస్కి కలిసిపోతుంది అనమాట. ఇలా మొత్తం కలిపేసుకొని మనం ఆల్రెడీ చింతపండు ఉడకబెట్టేటప్పుడే సాల్ట్ అనేది వేసాం కదండి. ఇక ఇప్పుడు మనం సాల్ట్ అనేది యాడ్ చేయడం లేదు. ఇటువంటి చింతపండు గుజ్జు కూడా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని తీసి మనం కలుపుకొని పక్కన పెట్టుకున్న పులిహోర ఉంది కదా, ఆ పులిహోరలో వేసేసుకుందాం. ఇవ్వండి ఇలాగా మీకు ఎంత పడుతుందో చూసి వేసుకోండి. ఒక్కసారి మొత్తం వేయొద్దు.
మొత్తం ఒకసారి వేసేసారంటే మనకి ఈ ప్రసాదం పులిహోర అనేది బాగా పులుపు ఎక్కువైపోతుంది, లేదా మనకి పులుపు తక్కువైద్ది అనమాట. సగం కలిపిన తర్వాత చూసిన తర్వాత ఉన్న సగం పులుసు అనేది పోసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇదిగోండి పులిహోర మొత్తం రసంతో ఇలా మొత్తం కలిపేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ప్రసాదం పులిహోర అనేది రెడీ అయిపోయింది. మనం ప్రసాదం పులిహోర తినాలి అంటే టెంపుల్కే వెళ్ళనవసరం లేదండి, ఇంట్లో కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఎంతో ఇష్టంగా తినే తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర దొరికే ప్రసాదం పులిహోర అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీకు ఇంకా ఏమన్నా కొత్త వీడియోస్ కావాలి, కొత్త వంటలు కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.